మరునాడు తెల్లవారగానే జనక మహారాజు తన ప్రాతకాల విధులను నిర్వర్తించుకొని మహాత్ముడైన విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానించెను. ధర్మాత్ముడైన జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని మహాత్ములైన రామలక్ష్మణులను విధి విధానముగా పూజించి ఆ మహర్షితో ఇట్లు నుడివెను. పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి, నీకు స్వాగతము. నేను ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుడు. నేను మీ ఆజ్ఞానువర్తిని. మహానుభావుడైన జనకుడు ఇట్లు ప్రార్థింపగా ధర్మజ్ఞుడు వాక్చతురుడు అయిన విశ్వామిత్రముని ఆ వీరునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ రాజా, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ప్రసిద్ధులైన క్షత్రియ వీరులు. మీ కడనున్న శ్రేష్టమైన ధనస్సును చూడగోరుచున్నారు. నీకు శుభమగుగాక. ఆ చాపమును చూపింపుము. ఈ రాజకుమారులు దానిని దర్శించి తమ ముచ్చట తీర్చుకొని వెళ్ళుదురు. ముని పలుకులను విని జనకుడు ఆ ఋషితో ఇట్లు వచించెను. ఓ మహాత్మా, ఈ విల్లు మా ఇంట ఉండుటకు గల ప్రయోజనమును గూర్చి తెలిపెదను వినుడు. నిమివంశమున ఆరువ చక్రవర్తి అయిన దేవరాతుడు అను మహారాజు మిగుల ఖ్యాతి వహించినవాడు. మహేశ్వరుడు అతనికి ఈ ధనస్సును న్యాసముగా ఇచ్చెను. పూర్వము దక్షయజ్ఞమును ధ్వంసమొనర్చు సమయమున మహాపరాక్రమశాలి అయిన శివుడు లీలగా ఈ ధనస్సును ఎక్కుపెట్టి క్రుద్ధుడై దేవతలతో ఇట్లనెను. ఓ దేవతలారా, హవిర్భాగములను కోరుచున్న నాకు వాటిని సమకూర్చని కారణమున మిక్కిలి శ్రేష్టములైన మీ శిరస్సులను ఈ ధనస్సుతో ఖండించెదను. అంతటా దుఃఖితులైన దేవతలందరూ ఆ పరమేశ్వరుని ప్రసన్నునిగా చేసుకొనుటకై ఆయనను ప్రార్థించిరి. పిమ్మట శివుడు వారి ఎడ ప్రసన్నుడాయెను. సంతుష్టుడైన ఆ పరమశివుడు ఈ మహాధనస్సును దేవతలకు కానుకగా ఇచ్చెను. పిమ్మట వారు మా వంశమున పూర్వజుడైన దేవరాతునకు దీనిని న్యాసముగా సమర్పించిరి. ఒకప్పుడు నేను యాగ నిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగటి చాలు నుండి ఒక కన్య వెలువడెను. నాగలి చాలున లభించినందున ఈమె సీత అని ప్రసిద్ధికెక్కెను. ఈమె భూమి నుండియే ఆవిర్భవించినప్పటికీ నేను ఉపచారములను నెరపుట వలన నా కూతురైనది. అయోనిజి అయిన ఈ కన్యకు పరాక్రమమే శుల్కము. అనగా పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహము చేసుకొనుటకు అర్హుడు. ఓ మునీశ్వర, భూతలము నుండి వెలువడి నా కుమార్తెగా పెరిగి పెద్ద అయిన ఈమెను పరిణయమాడుటకు పెక్కుమంది రాజకుమారులు విచ్చేసిరి. ఓ పూజ్యుడా, నా కుమార్తెను పెండ్లి ఆడగోరి వచ్చిన ఆ రాజకుమారులు తగు పరాక్రమశాలురు కానందున ఈమెను ఎవ్వరికినీ ఇయ్యలేదు. మునివర, రాజులందరూ కలిసి మిథులకు వచ్చి ధనస్సును ఎక్కుపెట్టి తమ పరాక్రమమును పరీక్షించుకొనగోరిరి. అట్లు కుతూహలపడిన వారికి ఆ మహాశివధనస్సు ప్రదర్శింపబడెను. అప్పుడు వారిలో ఎవ్వరునూ దానిని ఎక్కుపెట్టలేకపోయిరి. సరికదా, కనీసము కదల్చుటకైనను సమర్థులు కాలేకపోయిరి. తపోధనుడవైన ఓ మహాముని, ఆ వచ్చిన రాకుమారులలో పరాక్రమము స్వల్పమని గ్రహించి వారికి కన్యనిచ్చుటకు నేను సమ్మతింపలేదు. అనంతరము జరిగిన విశేషములను తెలుపెదను వినుడు. అల్ప పరాక్రమవంతులైన ఆ రాజులందరూ మిక్కిలి కుపితులై మిథిలా నగరమును ముట్టడించిరి. ఆ మహారాజులందరూ పరాక్రమ ప్రదర్శనమిస్సుతో తమను అవమానించినట్లుగా భావించి మిగుల రోషావేశపరులై మిథిలావాసులను అన్ని విధములా బాధింపసాగిరి. ఇట్లు ఒక సంవత్సరము గడువుగా నా దుర్గరక్షణ సాధనములన్నీయు అన్ని విధముల దెబ్బతినెను. ఓ మునీశ్వర, అందులకు నేను మిగుల వగచితిని. అనంతరం తపస్సు ద్వారా నేను దేవతలందరినీ ప్రసన్నులను చేసుకొంటిని. అందులకు సమస్త దేవతలను పరమప్రీతులై నాకు చతురంగ బలములను అనుగ్రహించిరి. ఆ రాజులెల్లరూ చావు దెబ్బలు తిన్నవారై భంగపాటునకు లోనైరి. అల్ప పరాక్రమశాలురై పాపకర్మలకు ఒడిగట్టిన వారందరూ తేజోవిహీనులై మంత్రులతో కూడి నలుదిక్కులను పారిపోయిరి. తపస్సంపన్నుడవైన ఓ మునీశ్వర, మిక్కిలి ప్రభావము గల ఈ ధనస్సును రామలక్ష్మణులకును చూపెదను. ఓ మహాముని, శ్రీరాముడు ఈ శివధనస్సును ఎక్కుపెట్టినచో అయోనిజి అయిన నా కూతురగు సీతాదేవిని ఈ దాశరథికి సమర్పింపగలను. విశ్వామిత్ర మహాముని జనకుని పలుకులు విని ఆ మహారాజుతో,
శ్రీరామునకు ఆ శివధనస్సును చూపుము అని నుడివెను. అనంతరం ఆ జనక మహారాజు గంధ పుష్పమాలలతో చక్కగా అలంకృతమయ్యున్న ఆ దివ్య ధనస్సును ఇక్కడికి చేర్చుడు అని కార్యదక్షులైన మంత్రులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ సచివులు జనకుని ఆదేశము మేరకు ధనస్సును భద్రపరిచిన ప్రదేశమున ప్రవేశించిరి. పిమ్మట రాజు ఆజ్ఞాపించిన విధముగా ఆ ధనస్సును ముందుంచుకుని బయటికి వెడలిరి. బలిష్ఠులు దీర్ఘకాయులు అయిన 5,000 మంది పురుషులు 8 చక్రముల శకటముపై గల ఆ ధను పేటికను మిక్కిలి శ్రమతో ఎట్టకేలకు లాగుకుని వచ్చిరి. ఆ రాజుగారి మంత్రులు ధనస్సును భద్రపరిచిన ఇనుప పేటికను తీసుకొని వచ్చి దైవతుల్యుడైన జనక మహారాజుతో ఇట్లు వచించిరి. ఓ మహారాజా, ఈ శ్రేష్టమైన ధనస్సు మహామహులైన రాజులందరి నుండి పూజలను అందుకొనినది. మిథిలాధిప రాజేంద్ర, మీరు అభిలషించినట్లు శ్రీరామునకు చూపదగిన ధనువిదియే. వారి మాటలను విని జనకుడు అంజలి ఘటించి మహాత్ముడైన విశ్వామిత్రునితోడను రామలక్ష్మణుల ఇరువురితోడను ఇట్లు పలికెను. ఓ బ్రహ్మర్షి, మా పూర్వీకులైన మహారాజులందరూ పూజించుచూ వచ్చిన దివ్య ధనువిది. సీతాదేవిని పరిణయమాడగోరిన మహావీరులు అయిన రాజులు ఈ మహాధనస్సును ఎక్కుపెట్టలేక చతికిలబడిరి. ఈ శివధనస్సును వంచుటకును అల్లెత్రాడును కూర్చుటకును బాణమును సంధించుటకును అల్లెత్రాడును లాగుటకును కనీసము దానిని ఎత్తుటకైనను సమస్త దేవతలు గాని అసురులు గాని రాక్షసులు గాని అగ్రశ్రేణికి చెందిన గంధర్వులు యక్షులు కిన్నరులు నాగులు గాని సమర్థులు కాలేకపోయిరి. ఇక సామాన్యులైన మానవుల విషయము చెప్పనేలా. మహాత్ముడవైన ఓ మునీశ్వర, అట్టి మహాశక్తిమంతమైన ధనస్సు ఇచ్చటికి చేర్చబడినది. ఈ రాజపుత్రులకు దీనిని చూపింపుడు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలను విని, నాయనా రామా, ఈ ధనస్సును చూడుము అని రఘువరునితో అనెను. అంతటా శ్రీరాముడు మహర్షి ఆదేశమును అనుసరించి ఆ ధనస్సును భద్రపరిచిన పేటికను తెరిచి ధనువును చూచి ఇట్లు నుడివెను. ఓ బ్రహ్మర్షి, ఇప్పుడే ఈ మహాధనస్సును చేతితో తాకి చూచెదను. దానిని పైకెత్తి అల్లెత్రాడును సంధించుటకు పూనుకొనెదను. అందులకు జనకుడును విశ్వామిత్రుడును సరే అని పలికిరి. అంతటా ఆ రఘునందనుడు వేల కొలది సదస్సులు చూచుచుండగా ముని ఆజ్ఞను అనుసరించి ధనస్సు మధ్యభాగమును అవలీలగా పట్టుకొనెను. ధనుర్విద్యా కుశలుడు మహాశక్తిమంతుడు అయిన శ్రీరాముని కరస్పర్శ మాత్రముననే ఆ ధనస్సు వంగెను. అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు వింటినారిని సంధించి దానిని ఆకర్ణాంతము లాగెను. వెంటనే ఆ విల్లు పెళ్ళున విరిగెను. ఆ ధనుర్భంగధ్వని పిడుగుపాటు వలె భయంకరముగా ఉండెను. పర్వతములు బ్రద్దలైనట్లనిపించెను. భూమి కంపించెను. విశ్వామిత్ర మహర్షియు జనక మహారాజు నరోత్తములైన రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ ఆ మహాధ్వనికి మూర్ఛిల్లి పడిపోయిరి. కొంత తడవునకు ఆ జనులందరూ మూర్ఛ నుండి తేరుకొనిరి. శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టునో లేదో, అతడు తనకు అల్లుడు అగునో కాడో అని కలవరపడుచున్న జనకుని యొక్క మనసు కుదుటపడెను. పిమ్మట వాక్చతురుడైన ఆ రాజు అంజలి ఘటించి విశ్వామిత్రమునితో ఇట్లనెను. ఓ మహాత్మా, దశరథుని కుమారుడైన శ్రీరాముని దివ్య పరాక్రమమును ప్రత్యక్షముగా చూచితిని. ఇది అత్యద్భుతమైనది, ఊహలకందనిది. ఇట్లు జరుగునని నేను తలంపనే లేదు. అయోనిజయైన నా కూతురు సీత దశరథుని కుమారుడు రూపగుణ సంపన్నుడు అయిన శ్రీరాముని భర్తగా పొంది మా వంశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేయగలదు. ఓ కౌశిక, పరాక్రమవంతునికే సీత భార్య అగును అను నా ప్రతిజ్ఞ నెరవేరినది. నా కూతురు నాకు ప్రాణముల కన్నా మిన్న అయినది. మా సీతమ్మ శ్రీరామునికే ఇయ్యదగినది. ఓ బ్రహ్మర్షి, మీ అనుమతి అయినచో నా మంత్రులు రథములపై శీఘ్రముగా అయోధ్యకు వెళ్ళుదురు. దీనివలన మీ కీర్తికాంతులు విరియును. వారు వీర్యశుల్క అయిన సీతాదేవి పరిణయ వృత్తాంతమును వినమ్రవచనములతో దశరథ మహారాజు గారికి పోసగృచ్చినట్లు తెలిపి చక్కగా ఆహ్వానించి ఆ ప్రభువును మా మిథిలా నగరమునకు తీసుకుని వత్తురు. మునీశ్వరులైన మీ యొక్క రక్షణలోనున్న రామలక్ష్మణులను గూర్చి ఆ మహారాజునకు వివరించి సంతృప్తిపరిచి వారు ఆయనను
అతి శీఘ్రముగా తీసుకొని వత్తురు. కౌశికుడు అందులకు తన ఆమోదమును తెలిపెను. అంతటా జనక మహారాజు మంత్రులను పిలిపించెను. ధర్మాత్ముడైన ఆ రాజు వారికి శుభ ఆహ్వాన పత్రికలను అందచేసెను. జరిగిన వృత్తాంతమున అంతయును దశరథునకు వివరించుటకును, ఆయనను తోడ్కొని వచ్చుటకును వారిని అయోధ్యకు పంపెను. జనక మహారాజు యొక్క ఆదేశమును అనుసరించి ఆ దూతలు 3 దినములు నిర్విరామముగా ప్రయాణము చేసిరి. ఆ దీర్ఘ ప్రయాణమునకు వారి రథాశ్వములు పూర్తిగా అలసిపోయెను. ఆ విధముగా వారు పయనించి అయోధ్య నగరమునకు చేరిరి. అంతటా ఆ రాజదూతలు దశరథుని రాజభవనమునకు చేరి ద్వారపాలకులతో, మేము జనక మహారాజు దూతలము, ఈ విషయమును మీ రాజుగారికి త్వరగా తెలుపుడు అని నుడివిరి. ఆ ద్వారపాలకులు ఈ సంగతిని దశరథునకు నివేదించిరి. పిమ్మట దశరథుని అనుమతితో ఆ దూతలు రాజభవనమున ప్రవేశించిరి. పిదప వారు దేవతుల్యుడైన వృద్ధుడగు దశరథ మహారాజును దర్శించిరి. అంతటా రాజుగారి సౌజన్యమునకు వారి ప్రశాంత చిత్తులైరి. అంతటా రాజుగారి సౌజన్యమునకు వారు ప్రశాంత చిత్తులైరి. పిదప దూతలు అంజలి ఘటించిన వారై వినయపూర్వకముగా రాజుగారితో ఇట్లు మధురవచనములను పలికిరి. ఓ మహారాజా, మిథిలా ప్రభువైన జనకుడు అగ్నిహోత్ర నిరతుడవైన నీ క్షేమమును, మీ పురోహితుల గురువుల పరివారముల క్షేమ సమాచారములను సౌహార్దపూర్వకముగా మధురవచనములతో మరీ మరీ అరసిరి. మిథిలాధిపతి అయిన జనకుడు మిక్కిలి శ్రద్ధాసక్తులతో మీ క్షేమ సమాచారములను అడిగెను. పిమ్మట విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ప్రభువు మీకు ఈ సందేశమును పంపెను. ఓ మహారాజా, నా కుమార్తెయగు సీతాదేవిని పరాక్రమశాలి అయిన రాకుమారుడే వివాహమాడుటకు అర్హుడు అని లోగడ నేను చేసిన ప్రతిజ్ఞ మీరు వినియే ఉందురు. గర్వోన్మత్తులైన పెక్కుమంది రాజకుమారులు నా ప్రతిజ్ఞను విని వచ్చుటయు, శివధనస్సును ఎక్కుపెట్టుటలో విఫలురై వారు ఆగ్రహోదగ్రులై వచ్చిన దారి పట్టుటయు మీకు విదితమే అయ్యుండును. నా భాగ్యవశమున విశ్వామిత్ర మహర్షియు ఆయన వెంట మీ కుమారులైన రామలక్ష్మణులను మిథులకు విచ్చేసిరి. వీర్యశుల్కైన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరాముడు గుణప్రభావముచే గెలుచుకొనెను. ఓ దశరథ మహారాజా, మహాత్ముడైన శ్రీరాముడు మహాపురుషుల సమక్షమున ఆ దివ్యమైన ధనస్సును భగ్నము గావించెను. అందువలన వీర్యశుల్కైన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరామునికి ఇచ్చి నా ప్రతిజ్ఞను పాటింపదలచితిని. అనుమతింప ప్రార్థన. ఓ మహారాజా, మీరు గురువుల తోడను పురోహితులు మున్నగు వారి తోడను కూడి శీఘ్రముగా విచ్చేయ ప్రార్థన. మీకు శుభమగుగాక. ఇచ్చట మీరు రామలక్ష్మణులను కూడా చూడవచ్చును. ఓ రాజేంద్ర, మా ప్రార్థనను మన్నించి మాకు ఆనందమును గూర్పగలరు. మీ ఇరువురు కుమారులు మహానందములో మీరును పాల్గొనవచ్చును. విశ్వామిత్రుని ఆజ్ఞను శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు ఇట్లు మృదు మధురముగా పలికెను. జనకుని దూతలు పలికిన వచనములను విని దశరథ మహారాజు పరమానందభరితుడై వశిష్ఠుడు, వామదేవుడు, మంత్రులు మున్నగు వారితో ఇట్లు నుడివెను. కౌసల్యానందవర్ధనుడైన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి రక్షణలో హాయిగానున్నాడు. వారు ఇప్పుడు విదేహ రాజ్యంలో కలరు. మహాత్ముడైన జనకుడు శ్రీరాముని పరాక్రమమును స్వయముగా చూచినవాడై తన సుతయగు సీతను రాఘవునకు ఇచ్చి పెండ్లి చేయుటకు వేడుక పడుచున్నాడు. మహానుభావుడైన జనకుని సంకల్పము మీకును సమ్మతమైనచో జాగు చేయక వెంటనే మనము ఆ పట్టణమునకు వెళ్ళుదము. మహర్షులు, మంత్రులు మున్నగు వారందరూ బాగు బాగు అని ప్రశంసావచనములను పలికిరి. అంతటా దశరథుడు పరమానందభరితుడై రేపే ప్రయాణము అని మంత్రులతో నుడివెను. దశరథ మహారాజు యొక్క మంత్రులందరూ సకల సద్గుణ సంపన్నులు. వారు రాజుగారి మెప్పును పొందినవారు. పెండ్లి ప్రయాణ వార్తలను విని వారు సంతుష్టులై ఆ రాత్రిని హాయిగా గడిపిరి. ఆ రాత్రి గడిచిన పిమ్మట ప్రభాతవేళ దశరథ మహారాజు గురువులతో బంధువులతో కూడినవాడై హర్షోల్లాసములను ప్రకటించుచు సుమంత్రునితో ఇట్లనెను.
కోశాధికారులు అందరును సమృద్ధిగా ధనమును తీసుకొని వివిధములగు రత్నములను బంగారు ఆభరణములు మొదలగు పెండ్లి వేడుకలకు కావలసిన సమస్త వస్తువులను సమకూర్చుకొని సర్వసన్నద్ధులై ముందుగా వెళ్ళవలెను. పల్లకీలు మొదలగు వివిధములగు వాహనములతో కూడి చతురంగ బలములు వేగముగా ముందుకు సాగిపోవలెను. ఇది రాజాజ్ఞ. వశిష్ఠ మహర్షియు వాముదేవుడును జాబాలియు కాశ్యపుడును చిరంజీవి అయిన మార్కండేయ మహర్షియు కాత్యాయనుడను అట్లే ఈ బ్రాహ్మణోత్తములను తగు విధముగా ముందు భాగమున సాగిపోవుచుందురుగాక. ఏ మాత్రమును జాగు చేయక నా రథమును సిద్ధపరచుము. జనకుని దూతలు తొందర పెట్టుచున్నారు. దశరథ మహారాజు ఋషులు మున్నగు వారితో కూడి ప్రయాణము చేయుచుండగా చతురంగ బలములు రాజాజ్ఞను అనుసరించి ఆయన వెంట నడిచెను. దశరథుడు తన వారితో కూడి 4 దినములు ప్రయాణము చేసి మిథిలా నగరమునకు చేరెను. సద్గుణ సంపన్నుడైన జనక మహారాజు దశరథుని ఆగమన వార్తను విని ఎదురేగి వారికి అతిథి సత్కారములను నెరపెను. దశరథుడు సపరివారముగా విచ్చేసినందులకు జనకుడు మిక్కిలి సంతుష్టుడై వృద్ధుడైన ఆ మహారాజును సమీపించి త్వరలో వివాహ శుభ కార్యక్రమములు జరుగునని భావించి తన హర్షమును ప్రకటించెను. పిమ్మట జనక మహారాజు దశరథ మహారాజును ఉద్దేశించి సంతోషముతో ఇట్లనెను. రఘువంశజుడవైన ఓ దశరథ మహారాజా, మీకు స్వాగతము. మీరు ఇచ్చటికి విచ్చేయుట మా అదృష్టము. మీ కుమారులిరువురును తమ మహాపరాక్రమమును ప్రకటించి పొందిన ప్రీతిని మీరు అనుభవింపగలరు. దేవతలతో కూడి వచ్చిన ఇంద్రుని వలె సమస్త బ్రాహ్మణోత్తములతో కూడి పూజ్యుడు మహా తేజస్వియు అయిన వశిష్ఠ మహర్షి ఇచ్చటికి విచ్చేయుట మా భాగ్యము. కన్యాదానమునకు ప్రతిబంధకములైన విఘ్నములు అన్నియును మా భాగ్యవశమున తొలగిపోయినవి. పరాక్రమవంతులలో శ్రేష్ఠులును మహానుభావులను అయిన రఘువంశము వారితో బంధుత్వము ఏర్పడుట వలన మా వంశమే పునీతమైనది. దాని ప్రతిష్ట ఇనుమడింపబడినది. ఓ నరవర మహారాజా, రేపు ప్రభాత సమయమున దీక్షతో కొనసాగుచున్న నా యజ్ఞము ముగిసిన పిమ్మట ఋషులు సమ్మతించిన విధముగా వివాహము జరిపింతుము. ఋషుల సమక్షమున జనకుడు పలికిన వచనములను విని వాక్చతురుడైన దశరథుడు మిథిలాధిపతితో ఇట్లు నుడివెను. ధర్మజ్ఞుడవైన ఓ జనక మహారాజా, దానమును స్వీకరించుట దాత నిర్ణయముపై ఆధారపడి ఉండును అని నేను వినియుంటిని. కావున మీరు సూచించినట్లే కానింతుము. సత్యవచనుడైన దశరథుడు ధర్మయుక్తములను యశస్కరములను అయిన వచనములను పలుకగా విని ఆయన వినయమునకు ఆ మిథిలాధిపతి మిక్కిలి అబ్బురపడెను. అంతటా ఆ మునీశ్వరులందరూ పరస్పరము కలుసుకొనునందులకు పరమ సంతుష్టులై ఆ రాత్రి అంతయును హాయిగా గడిపిరి. పిమ్మట మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్రుని వెంట తమ తండ్రియగు దశరథుని కడకు వెళ్ళెను. వారు ఇరువురును తండ్రికి పాదాభివందనమొనర్చిరి. దశరథుడు తన 2 కుమారులను చూచి మిక్కిలి మురిసిపోయెను. అతడు జనకుని అతిథి సత్కారములకు పరమ ప్రీతుడై ఆ రాత్రి గడిపెను. మహా తేజస్వియు బాగుగా ధర్మ రహస్యములు నెరిగిన వాడును అయిన జనక మహారాజు మిగిలిన యజ్ఞ కార్యములను ముగించుకొని పిమ్మట ఇరువురు కుమార్తెలకు సీతాదేవికి ఊర్మిళకు సంబంధించిన అంకురార్పణము మొదలగు శుభకర్మలను ఆచరించును. ఆ రాత్రి హాయిగా గడిపెను. మరునాడు ప్రాతకాలమున జనక మహారాజు మహర్షుల పర్యవేక్షణమున యజ్ఞకర్మలను ముగించెను. పిమ్మట వాక్చతురుడైన ఆ రాజు పురోహితుడైన సదానందునితో ఇట్లు నుడివెను. ఓ మహర్షి, నా తమ్ముడగు కుశధ్వజుడు మహాపరాక్రమశాలి, పరమ ధార్మికుడిగా ఖ్యాతికెక్కినవాడు. ఇప్పుడతడు ఇక్షుమతి నదీ తీరమున గల సాంకాస్య నగరమున నివసించుచున్నాడు. నలువైపులా బురుజులు గల ఆ నగరమును శత్రువుల నుండి రక్షించుటకై చుట్టూను గొప్ప యంత్రములు ఏర్పరచబడి ఉన్నవి. ఆ పట్టణము పుష్పక విమానము వలె విస్తృతమైనది. పుణ్యఫలములనిచ్చు అమరావతి వలె సుందరమైనది. అతడు సాంకాస్య నగరమున నుండియే నా యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని పంపి యాగ నిర్వహణకు తోడ్పడెను. ఈ శుభ సమయమున సర్వసమర్థుడైన అతడు నా చెంత ఉండుట ఎంతైనా అవసరము. అతడును నాతో కూడి పెండ్లి వేడుకలలో పాల్గొని మిగుల ఆనందింపగలడు. జనకుడు శతానందునితో ఇట్లు పలుకుచున్నంతలో కొందరు ధైర్యోత్సాహములు కలవారు అచ్చటికి విచ్చేసిరి. పిమ్మట
ఆ మహారాజు వారిని ఆదేశించెను. ఇంద్రుని ఆజ్ఞతో ఆయన దూతలు విష్ణుమూర్తి కడకేగినట్లు జనకుని ఆదేశమును అనుసరించి ఆ దూతలు కుశధ్వజుని ఒనివచ్చుటకై మిక్కిలి వేగముగా సాగిపోగల అశ్వములను అధిరోహించి బయలుదేరిరి. వారు సాంకాస్య నగరమును చేరి కుశధ్వజుని దర్శించిరి. పిదప జనకుని సందేశమును యథాతథముగా ఆయనకు నివేదించిరి. మహాబలశాలురైన ఆ దూతలు తెచ్చిన సందేశమును కుశధ్వజుడు సావధానముగా వినెను. జనకుని ఆజ్ఞ మేరకు కుశధ్వజుడు వెంటనే విధులకు విచ్చేసెను. పరమధార్మికుడు మహాత్ముడు అయిన జనకుని చూచెను. ధర్మస్వరూపుడైన జనకునుకును శతానంద మహర్షికిని నమస్కరించి అతడు వారి అనుమతి గైకొని రాజోచితమైన శ్రేష్టమగు ఒక దివ్యాసనమును అలంకరించెను. మిక్కిలి బలశాలురును వీరులును ఆసనములను అలంకరించియున్నవారును అయిన ఆ సోదరులు అనగా జనక కుశధ్వజులు ఇరువురును మహామంత్రి అయిన సుధామనుని ఇట్లు ఆదేశించి దశరథుని కడకు పంపిరి. ఓ మహామంత్రి, మిక్కిలి తేజస్శాలి అయిన ఇక్ష్వాకు వంశజుడగు దశరథుని కడకు శీఘ్రముగా వెళ్ళుము. అజేయుడైన ఆ మహారాజును ఆయన కుమారులను మంత్రులను తోడ్కొని రమ్ము. ఆ మంత్రి దశరథుని కడకేగి రఘువంశవర్ధనుడైన ఆ మహారాజును దర్శించి ఆయనకు శిరసా ప్రణమిల్లి ఇట్లు నివేదించెను. మహావీరుడవైన ఓ అయోధ్యా ప్రభువు, విధిలాధిపతి అయిన జనక మహారాజు మిమ్ములను మీ కుమారులను గురువులను పురోహితులు మొదలగు వారిని చూడ వేడుకపడుచున్నాడు. మంత్రివర్యుని వచనములను విని దశరథ మహారాజు ఋషులు బంధువులు మొదలగు వారితో కూడి జనకుని కడకు చేరెను. వాక్చతురుడైన దశరథుడు మంత్రులతో గురువులతో బంధువులతో కూడి వచ్చి విదేహా ప్రభువుతో ఇట్లు నుడివెను. ఓ జనక మహారాజా, ఇక్ష్వాకు వంశము వారికి గురువు పూజ్యుడు అయిన వశిష్ఠ మహర్షి మా సమస్త కార్యములను నిర్దేశించువాడు అని మీరు ఎరుగుదురు. ధర్మజ్ఞుడైన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞను బడిసి మహర్షులందరితో కూడి మా వంశక్రమమును తెలుపగలడు. నరేంద్రుడైన దశరథుడు రాజుల సమక్షమున మహాపురుషుల ఎదుట ఈ విధముగా పలికి మిన్నకుండగా వాక్చతురుడును పూజ్యుడును అయిన వశిష్ఠ మహర్షి పురోహితులతో కూడి ఉన్న జనకునితో ఇట్లు వచించెను. అవ్యక్తమైన పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు జన్మించెను. అతడు శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు. ఆ బ్రహ్మదేవుని నుండి మరీచి పుట్టెను. మరీచీసుతుడు కాశ్యపుడు. కాశ్యపుని వలన సూర్యుడు జన్మించెను. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. ఈ మనువే మొదటి ప్రజాపతి. అతడు మహారాజు. మనువు పుత్రుడు ఇక్ష్వాకువు. మొదటి అయోధ్యాధిపతి ఈ ఇక్ష్వాకు ప్రభువే. కుక్షి అనువాడు ఇక్ష్వాకు పుత్రుడు. అతడు సర్వశుభ లక్షణ శోభితుడుగా వాసిగాంచెను. సర్వ సద్గుణ సంపన్నుడైన వికుక్షి అనువాడు కుక్షిసుతుడు. వికుక్షి సూనుడు బాణుడు. అతడు మిక్కిలి తేజస్వి ప్రతాపశాలి. మిక్కిలి తేజస్వియు పరాక్రమశాలియు అయిన అనరణ్యుడు బాణుని సుతుడు. అనరణ్యుని ఆత్మజుడు పృథువు. పృథువు యొక్క సుతుడు త్రిశంకువు. త్రిశంకువు యొక్క పుత్రుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు. మాందాత అను చక్రవర్తి యువనాశ్వుని కుమారుడు. సద్గుణ సంపన్నుడైన సుసంధి మాందాత సుతుడు. ధ్రువసంధి ప్రసేనజిత్తు అను ఇరువురును సుసంధి పుత్రులు. ధ్రువసంధి సుతుడు భరతుడు. అతడు మహాయశస్వి, మిక్కిలి పరాక్రమశాలి అయిన అసితుడు భరతుని తనూజుడు. సూరులైన ఐహయ, తాళజంగ, శశిబిందు వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువులైరి. అసితుడు యుద్ధమున వారిని ఎదుర్కొనలేక పరాజితుడై తన రాజ్యమును విడిచిపెట్టిపోయెను. రణరంగమున బలములన్నీయు దెబ్బతినగా అసితుడు తన ఇరువురు భార్యలతోనూ మంత్రులతోనూ హిమవత్ పర్వతమునకు చేరి భృగుప్రసవనమున నివసించుచు అచటనే అతడు కాలధర్మమును పొందెను. అసితుడు మరణించినప్పటికీ అతని ఇద్దరు భార్యలను గర్భవతులై ఉండిరి. ఆ ఇరువురిలో ఒక రాణి తన సవతి గర్భమును నశింపచేయుటకై ఆమెకు విషాహారమును ఇచ్చెను. ఆ సమయమున భృగు మహర్షి కుమారుడైన చవనముని పర్వతరాజమైన హిమవంతముపై గల ఆదరముతో అచ్చటికి చేరెను.
అసితుని భార్యలలో ఉత్తమురాలైన కాళింది పుత్ర సంతానమును కోరుచున్నదై దైవ వర్చస్సు గల చవనునకు నమస్కరించెను. ఆ కాళింది ఆ మహర్షిని శరణుజొచ్చి ఆయనకు సేవలు చేయసాగెను. అప్పుడు పుత్ర సంతానమును కోరుచు తనకు సేవలు అనర్చుచున్న ఆ రాణితో ఆ విప్రుడిట్లనెను: ఓ పుణ్యాత్మురాలా, త్వరలో నీకు ఒక చక్కని కుమారుడు కలుగును. అతడు మహాబలశాలియు మిక్కిలి పరాక్రమవంతుడును గొప్ప తేజోమూర్తియు అగును. ఓ తల్లి, అతడు సర్వశక్తి సంపన్నుడు. నీ సవతి ప్రయోగించిన విషాహారము నీ గర్భస్థ శిశువును ఏమియూ చేయజాలదు. శోకింపకుము. పతిమృతికి శోకించుచున్నదియు పతివ్రతయు రాకుమారియు అయిన ఆ అసితుని భార్య చవన మహర్షిని సేవించి ఆయన అనుగ్రహమునకు పాత్రురాలై ఒక పుత్రుని కనెను. కాళిందీదేవి గర్భ విచ్ఛిత్తికై ఆమె సవతి ఆమెకు గరమును ఇచ్చియుండెను. గర అనగా విష ప్రయోగానంతరము పుట్టినవాడు కావున అతడు సగరుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. సగరుని కుమారుడు అసమంజుడు. ఆయన సుతుడు అంశుమంతుడు. ఆయన పుత్రుడు దిలీపుడు. భగీరథుడు దిలీపుని కుమారుడు. భగీరథుని తనయుడు కాకుత్సుడు. అతని తనూజుడు రఘుమహారాజు. రఘుమహారాజు యొక్క సూనుడు ప్రవృద్ధుడు. అతడు వశిష్ఠుని శాపము వలన నరమాంస భక్షకుడై రాక్షసుడయ్యెను. అందులకు ప్రతీకారముగా ప్రవృద్ధుడు వశిష్ఠుని శపించుటకై జలములను చేతబట్టెను. భార్య నివారించుటచే ఆ జలములను తన పాదములపై చల్లుకొనుట వలన అతనికి కల్మషపాదుడు అని పేరు ఏర్పడెను. అతని కుమారుడు శంకనుడు. శంకనుని పుత్రుడు సుదర్శనుడు. ఆయన సుతుడు అగ్నివర్ణుడు. అతని తనూజుడు శీఘ్రగుడు. శీఘ్రగుని సూనుడు మరువు. మరువు యొక్క ఆత్మజుడు ప్రశుశ్రుకుడు. ఆయన పుత్రుడు అంబరీషుడు. నహుష మహారాజు అంబరీషుని తనయుడు. నహుషుని కొడుకు యయాతి. అతని కుమారుడు నాభాగుడు. ఆయన తనూజుడు అజుడు. అజమహారాజు పుత్రుడే దశరథుడు. రామలక్ష్మణులు అను సోదరులు ఇరువురును ఈ దశరథ మహారాజు యొక్క తనయులు. ఇక్ష్వాకు రాజవంశము మొదటి నుండి అతి పవిత్రమైనది. ఆ వంశమున జన్మించిన రాజులందరూ పరమ ధార్మికులు, వీరులు, సత్యసంధులు. ఓ రాజా, ఆ మహావంశ సంజాతులైన ఈ రామలక్ష్మణులకు ఈ కుమార్తెలైన సీత, ఊర్మిళలను ఇచ్చి వివాహము జరిపించుట ఎంతేని యుక్తము. వంశ వైభవము వలనను సద్గుణ సౌశీల్యముల చేతను 7 జోడులను బట్టియు ఈ రాజకుమారులను మీ కుమార్తెలను పెండ్లియాడుటకు పరస్పరము తగినవారు. ఈ విధముగా పలుకుచున్న వశిష్ఠ మహర్షికి నమస్కరించి జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను: ఓ మహర్షి, మీకు మంగళమగుగాక. నా మనవిని ఆలకింపుడు. మా వంశము కూడా వాసికెక్కినదే. ఓ మహాముని, సద్వంశజుడు అనగా వధువు తండ్రి కన్యాదాన సమయమున తన వంశ వృత్తాంతమును పూర్తిగా వివరించుట సమంజసము కదా. దయతో వినుడు. మా వంశమునకు మూలపురుషుడు నిమి మహారాజు. అతడు తన సత్కార్యములచే ముల్లోకములలోనూ ప్రసిద్ధికెక్కినవాడు. మిక్కిలి ధర్మాత్ముడు, పరాక్రమశాలురలో మేటి. అతని కుమారుడు మిది. అతడే మిథిలా నగర నిర్మాత, మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదాసనుడు. అతని సుతుడు నందివర్ధనుడు. అతడు ధర్మాత్ముడు. నందివర్ధనుని సూనుడు సుకేతుడు. సుకేతుని తనయుడు దేవరాతుడు. అతడు పరమధార్మికుడు, మహాబలశాలి. ఆయన పుత్రుడు బృహద్రథుడు, రాజర్షిగా వాసికెక్కినవాడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. అతడు శూరశిరోమణి, ప్రతాపశాలి. అతని కుమారుడు సుధృతి. అతడు మహాధైర్యశాలి, సత్యపరాక్రముడు. సుధృతి యొక్క తనూజుడు దృష్టకేతువు. అతడు వివిధ ధర్మముల లోతులను ఎరిగినవాడు, పుణ్యాత్ముడు, రాజర్షి. దృష్టకేతువు యొక్క తనయుడు హర్యశ్వుడు. ఆయన సుప్రసిద్ధుడు. హర్యశ్వుని సుతుడు మరువు. అతని పుత్రుడు ప్రతిందకుడు. ప్రతిందకుని సూనుడు కీర్తిరథ మహారాజు. అతడు ధర్మజ్ఞుడు. అతని తనూజుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విబుధుడు. విబుధుని తనయుడు మహీద్రకుడు. కీర్తిరాతుడు మహీద్రకుని సుతుడు. అతడు మహాబలశాలి, రాజర్షి. అతని పుత్రుడు మహారోముడు.
ఆయన తనూజుడు ధర్మమూర్తి అయిన స్వర్ణరోముడు. అతడు రాజర్షి. అతని పుత్రుడు హ్రస్వరోముడు. అతడు మహానుభావుడు. పరమధర్మజ్ఞుడైన హ్రస్వరోముని ఇరువురు కుమారులలో నేను పెద్దవాడను. నా తమ్ముడు కుశధ్వజుడు. అతడు మహావీరుడు. మా తండ్రి అయిన హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తుని గావించెను. మా తమ్ముడైన కుశధ్వజుని పోషణాది భారమును నాపై ఉంచి ఆయన వనములకేగెను. వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్థుడు కాగా నేను రాజ్యభారమును ధర్మబద్ధముగా నిర్వహించుచుంటిని. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. అతనిని వాత్సల్యముతో చూచుచుంటిని. కొంతకాలము తరువాత మహావీరుడైన సుధన్వుడను రాజు సాంకాస్యపురము నుండి మిథిలా నగరముపై దాడికి దిగెను. అతడు సర్వశ్రేష్టమైన శివధనస్సును, అందాల రాశి అయిన నా కూతురు సీతాదేవిని తనకియ్యవలసినదని నా కడకు వార్తను పంపెను. ఓ బ్రహ్మర్షి, నేను అతని కోరికను మన్నింపనందున అతడు నాతో యుద్ధమునకు దిగెను. ఆ సుధన్వ మహారాజు యుద్ధమున నన్నెదిరించి అసువులను కోల్పోయెను. ఓ మునిశ్రేష్ఠ, సుధన్వ భూపతిని సమరభూమికి బలి ఇచ్చి వీరుడైన నా తమ్ముడగు కుశధ్వజుని సాంకాస్య రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసితిని. ఓ మునీశ్వర, ఇతడు నా తమ్ముడు, నేను జ్యేష్ఠుడను. నేను మిక్కిలి సంతోషముతో ఆ ఇద్దరు వధువులలో సీతను శ్రీరామునకు, ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చెదను. నీకు మేలు జరుగును. ఓ రాజా, వీర్యశుల్కయు దివ్యభామినితో సమానురాలును నా కుమార్తెయగు సీతాదేవిని రామచంద్రునకు, రెండవ కుమార్తెయగు ఊర్మిళను లక్ష్మణస్వామికిను తప్పక ఇత్తును అని ముమ్మారు పలుకుచున్నాను. ఇందేమాత్రము సంశయము లేదు. ఓ దశరథ మహారాజా, రామలక్ష్మణులచే సమావర్తన కార్యక్రమమును అనగా స్నాతకమును చేయింపుము. నీకు శుభమగుగాక. వివాహమునకు సంబంధించిన నాంది శ్రాద్ధ విధులను నిర్వహింపుము. ఓ మహాబాహు, ఓ మహారాజా, నేడు మకా నక్షత్రము. నేటి నుండి 3వ దినమున ఉత్తర ఫాల్గుని నక్షత్రము. ఆనాడు వివాహ కార్యక్రమమును జరిపింపుము. రామలక్ష్మణులకు మున్ముందు సుఖ సంతోషములు చేకూరుటకు వారిచే గో, భూ, తిల, హిరణ్యాది దానములను బ్రాహ్మణులకు ఇప్పింపుము. మహావీరుడైన జనక మహారాజు ఇట్లు పలికిన పిమ్మట విశ్వామిత్ర మహాముని వశిష్ఠ మహర్షి సమక్షమున ఆ ప్రభువుతో ఇట్లనెను. ఇక్ష్వాకు, విదేహ మహారాజుల యొక్క వంశములు రెండును సాటిలేనివి. వాటి వైభవములు వర్ణింపనలవి కానివి. ఆ వంశజులతో సరితూగగల రాజు అన్యుడెవ్వడునూ లేడు. ఓ రాజా, ఈ రెండు వంశముల మధ్య ఏర్పడనున్న వైవాహిక బంధములు అన్ని విధములుగా పరస్పరము తగియున్నవి. రూపలావణ్య వైభవములందును సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు ఒకరికొకరు తగినవారు. ఓ నరేంద్ర, నేనొక మాట చెప్పదలచితిని, ఆలకింపుడు. ఓ రాజా, నీ తమ్ముడైన ఈ కుశధ్వజుడు మిక్కిలి ధర్మపరాయణుడు. ఈ ధర్మాత్ముని కుమార్తెలు ఇద్దరును మాండవి, శృతకీర్తులు, నిరుపమాన సౌందర్యవతులు. ఓ నరోత్తమ, ఆ కన్యలిరువురును భరత కుమారునకు, ధీశాలి అయిన శత్రుఘ్నకును ఇచ్చి వివాహము జరిపించుటకు అభిలషించుచున్నాము. ఈ దశరథ పుత్రులందరూ అపూర్వ రూప యవ్వన సంపన్నులు, లోకపాలురతో సాటి అయిన వారు, దివ్య పరాక్రమశాలురు. ఓ జనక మహారాజా, ఇక్ష్వాకు వంశము మిక్కిలి పవిత్రమైనది. పుణ్యకార్యములచే మీ వంశము మహోన్నతమైనది. ఈ వివాహ బంధములచే ఉభయ వంశముల సంబంధములను దృఢపడును. వశిష్ఠుని సమ్మతితో కూడిన విశ్వామిత్రుని మాటలను వినిన పిమ్మట జనకుడు అంజలి ఘటించిన వాడై ఆ ఇరువురు మునీశ్వరులతో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వరులారా, ఇక్ష్వాకు వంశముతో మా వంశమునకు వివాహ బంధములు ఏర్పడుట ఎంతేని యుక్తమని మీరు ఉభయులు స్వయముగా ఆజ్ఞాపించి ఉన్నారు. అందువలన మా విదేహ వంశము ధన్యమైనట్లు తలంతును. అట్లే కానిండు, మీకు పుణ్యముండును. కుశధ్వజుని యొక్క ఈ ఇరువురు కుమార్తెలు మాండవి, శృతకీర్తులు భరత శత్రుఘ్నులకు పత్నులగుదురుగాక.
ఓ మహాముని, మహాపరాక్రమశాలురైన ఈ నలుగురు రాజకుమారులను, ఈ నలుగురు రాకుమార్తెలను ఒకే దినమున పరిణయమాడుదురుగాక. ఓ బ్రహ్మర్షి, నేడు మఖా నక్షత్రము, రేపు పూర్వ ఫల్గుని నక్షత్రము, ఎల్లుండి ఉత్తర ఫల్గుని నక్షత్రము. సంతానప్రదుడైన ప్రజాపతి ఉత్తర నక్షత్రమునందున్నప్పుడు వివాహము జరుపుట ప్రశస్తము అని పండితులు పేర్కొనిరి. ఇట్లు మృదు మధురముగా పలికి జనక మహారాజు వినమ్రుడై దోసిలొగ్గి ఆ మునివరులతో మరలా ఇట్లు నుడివెను. నాకు కన్యాదాన ఫలము లభించుటకు అనువుగా మహోపకారము ఒనర్చితిరి. ఎల్లప్పుడూ నేను మీ అంతేవాసిని. ఓ మునీశ్వరులారా, ఈ ఉన్నతాసనములను అలంకరింపుడు. మీరు మా మిథిలానగరమును దశరథుని అయోధ్యను వలె భావింపుడు. మిథిలానగరముపై మీకు సర్వాధికారములను కలవు. ఇందే మాత్రము సందేహము లేదు. సముచితముగా ఆజ్ఞాపింపుడు. విదేహ ప్రభువైన జనకుడు ఇట్లు వచింపగా రఘువంశ ప్రభువైన దశరథుడు మిక్కిలి సంతుష్టుడై ఆయనతో ఇట్లు నుడివెను. మిథిలానగర ప్రభువులైన మీ ఇద్దరు సోదరులు మహా సద్గుణ సంపన్నులు. మీరు ఋషీశ్వరులను రాజులను అతిథి సత్కారములతో చక్కగా గౌరవించితిరి. మీకు పెక్కు శుభములు కలుగును. నేను మా విడిదికి చేరెదను. నాంది దేవతాహ్వానములు మొదలగు వివాహ ప్రారంభ శుభకార్యములను నిర్వర్తించెదను. అంతటా వాసిగాంచిన దశరథ మహారాజు జనక మహారాజును వీడ్కొని వశిష్ఠ విశ్వామిత్ర మహర్షులతో కూడి తన విడిదికి వెళ్ళెను. దశరథుడు తన నివాసమునకు చేరి విధి విధానముగా నాందీ కార్యక్రమములను ఆచరించెను. ప్రాతకాలమున లేచి సకాలములో గోదానపూర్వక సమావర్తన కార్యక్రమమును నిర్వర్తించెను. ఆ సందర్భమును పురస్కరించుకొని దశరథుడు తన ఒక్కొక్క కుమారుని పేరుతో 1,00,000 గోవులను ధర్మమున అనుసరించి బ్రాహ్మణోత్తములకు దానము చేసెను. పుత్రప్రేమ గలవాడును నరేంద్రుడును అయిన దశరథుడు బంగారు కొమ్ములు గలవియు సమృద్ధిగా పాలును ఇచ్చినవియు దూడలు గలవియు అగు 4,00,000 గోవులను, పాలను పితుకుటకు ఉపయోగపడు కంచు పాత్రలను, ఇంకను పుష్కలముగా ధనమును ఇతర వస్తువులను పుత్రుల సమావర్తన అనగా స్నాతక కార్యసమయమున బ్రాహ్మణులకు దానము చేసెను. గోదానములొనర్చి పుత్రులతో కూడిన వాడై దశరథుడు లోకపాలురతో కూడి ప్రసన్నచిత్తుడైయున్న ప్రజాపతి వలె వెలసిల్లుచుండెను. దశరథ మహారాజు తన కుమారులకు సమావర్తన వ్రతమును నిర్వహించిన నాడే సూర్యుడైన యుధాజిత్తు అచటికి విచ్చేసెను. అతడు కేకయ రాజపుత్రుడు, భరతునకు స్వయముగా మేనమామ. అతడు దశరథుని దర్శించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించి పిమ్మట ఇట్లు నుడివెను. ఓ మహారాజా, మా తండ్రి అయిన కేకేయ మహారాజు మీ కుశల సమాచారములను అడిగెను. మీ ప్రేమాదరములకు పాత్రులైన మా బంధుమిత్రులందరూ కుశలమే. రఘువంశము వాడవైన ఓ రాజేంద్ర, నా మేనల్లుడగు భరతుని చూడగోరి మా తండ్రి నన్ను అయోధ్యకు పంపెను. ఓ రాజా, మీరు మీ కుమారులు వివాహ నిమిత్తమై మిథిలా నగరమునకు చేరినట్లు నాకు అయోధ్యలో తెలిసినది. నా మేనల్లుడగు భరతుని వెంటనే చూడవలను అను ఆరాటముతో నేను రెక్కలు కట్టుకొని వచ్చి ఇచ్చట వాలితిని. పిదప దశరథ మహారాజు తన కడకు విచ్చేసిన ఆదరణీయుడైన ఆ ముఖ్య బంధువునకు చక్కని అతిథి సత్కారములను నేర్పి గౌరవించెను. అనంతరము దశరథుడు పరాక్రమశాలురైన తన కుమారులతో కూడి ఆ రాత్రి గడిపి ప్రాతకాలముననే లేచి విద్యుత్ కర్మలను ఆచరించెను. పిమ్మట ఋషీశ్వరులను వెంట నిడుకొని వివాహ మహోత్సవశాలకు చేరెను. తగిన శుభప్రద ముహూర్త సమయమున శ్రీరాముడు సర్వాభరణ భూషితులైన తన తమ్ములతో కూడి రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొనెను. పిమ్మట వశిష్ఠుని ఇతర మహర్షులను అనుసరించి వచ్చి సోదరులతో తండ్రి సమీపమున నిలిచెను. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని కడకు చేరి ఇట్లనెను. ఓ రాజా, దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకుని తన పుత్రులతో కూడి కన్యాదాతమైన నీ కొరకు ఎదురుచూచుచున్నాడు. దానము చేయువాడును దానిని గ్రహించువాడును పరస్పర సహకారముతో పూనుకొనినప్పుడే సకల కార్యములను సిద్ధించును. కనుక ఉత్తమోత్తమములైన వైవాహిక కార్యక్రమములన్నిటినీ నిర్వహించి నీ ప్రతిజ్ఞాధర్మమును ఆచరింపుము.
మహానుభావుడైన వశిష్ఠుడు ఇట్లు వచింపగా సౌజన్యమూర్తియు మహా తేజస్వియు పరమ ధర్మజ్ఞుడును అయిన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. మునీంద్ర, ఇక్కడ మిమ్ము అడ్డగించెడి వారు ఎవ్వరునూ లేరు. ఎవరి ఆజ్ఞ కొరకును ఎదురు చూడవలసిన పనిలేదు. దీనిని మీ రాజ్యముగనే భావింపుడు. స్వగృహమున సంకోచమేలా? నా కుమార్తెలందరూ వివాహమునకు సంబంధించిన మంగళాచారములను అన్నింటినీ ముగించుకొని వివాహ వేదికకు చేరియున్నారు. వారు అందరును వెలుగులను విరజిమ్ముచున్న అగ్నిజ్వాలల వలె తేజరిల్లుచున్నారు. నేను సర్వసన్నద్ధుడనై మీ కొరకు నిరీక్షించుచు వేదిక కడ నిలిచియున్నాను. ఎట్టి ఆటంకములను లేకుండునట్లుగా జాగుసేయక సర్వకార్యములను నెరవేర్పుడు. జనకుని ఆదరవచనములను వినిన పిమ్మట దశరథుడు తన కుమారులను ఋషులందరినీ వివాహ మండపమునకు తీసుకొని వచ్చెను. అనంతరము విదేహ ప్రభువు వశిష్ఠునితో ఇట్లు నుడివెను. ధర్మజ్ఞుడవైన ఓ మహర్షి, ఋషులందరితో కూడి వివాహ కృత్యములను అన్నింటినీ జరిపింపుడు. ఓ ప్రభు, సర్వలోకములను ఆనందింపజేయునట్టి శ్రీరాముని యొక్క వివాహ మహోత్సవమును నిర్వహింపుడు. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని ప్రార్థనను ఆమోదించి పరమ ధార్మికులైన విశ్వామిత్రుని శతానందుని తోడుగా చేసుకుని వివాహ మండపము మధ్యన విద్యుక్తముగా వేదికను నిర్మించెను. ఇంకను ఆ వేదిక చుట్టూను సుగంధ సుమములతో అలంకరించెను. బంగారు పాలికలను యవధాన్యపు మొలకలతో కూడిన చిత్రములైన చిల్లులు గల కడవలను, నవధాన్యముల మొలకలతో ఒప్పుచున్న మూకుళ్లను, ధూపములతో కూడిన ధూపపాత్రలను అచట ఉంచిరి. శంఖాకారములలో ఉన్న పాత్రలను, శృక్స్రువములను, అర్ఘ్యజలములతో నిండిన పాత్రలను, పేలాలతో కూడిన పాత్రలను, సందర్భానుసారముగా ఉపయుక్తములగు మరికొన్ని పాత్రలను, పసుపుతో సంస్కరింపబడిన అక్షతలను వేదికపై సిద్ధపరచిరి. విద్యుక్తముగా మంత్రములను పఠించుచు సమానములగు దర్భలను వేదికపై పరిచిరి. శాస్త్రోక్తముగా మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకుని రాగా పూజ్యుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠ మహర్షి ఆ అగ్నిని వేల్చెను. అంతటా జనక మహారాజు సర్వాలంకార శోభితి అయ్యున్న సీతాదేవిని తీసుకుని వచ్చి అగ్ని సమక్షమున శ్రీరామునికెదురుగా కూర్చుండబెట్టెను. పిమ్మట కౌసల్యానందవర్ధనుడైన రామచంద్ర ప్రభువుతో ఇట్లు నుడివెను. సౌందర్య రాశి సౌకుమార్యనిధి లావణ్యవతి అయిన ఈ కన్యకామణియే సీత. ఈమె అయోనిజ మహాతపస్సంపన్నులైన రాజర్షులకు ఆలవాలము, కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మా వంశమునకు ప్రతీక ఈ సీత. నా పుత్రిక అయిన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థ కామముల ఆచరణలోను కష్ట సుఖములలోనూ సర్వదా ఈమె నీకు తోడుగా నుండును. విద్యుక్త ధర్మములను అనుసరించి పాణిగ్రహణము ఒనర్పుము, నీకు శుభమగును. మిక్కిలి ప్రేమానురాగములతో ఈమెను స్వీకరింపుము. సర్వ సౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రతా శిరోమణి, నిరంతరము నీడవలే నిన్ను అనుసరించుచుండును అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలమును వదులుచు కన్యాదానము చేసెను. ఆ కన్యాదాన మహోత్సవ సమయమున దేవతలను ఋషీశ్వరులను బాగు బాగు అని ప్రశంసావచనములను పలికిరి. దేవదుందుబులు మారుమ్రోగెను. అద్భుతముగా పూలవానలు కురిసి చూచువారికి కనువిందు గావించెను. ఇట్లు మంత్రోదకపూర్వకముగా సీతాదేవిని కన్యాదానమునర్చిన పిమ్మట జనక మహారాజు హర్షోల్లాసములతో పొంగిపోవచ్చు ఇట్లు వచించెను. ఓ లక్ష్మణ, ఇటు రమ్ము. నీకు ఊర్మిళనిచ్చి కన్యాదానము చేయదలిచినాను. వెంటనే కరగ్రహణము చేసి ఈమెను స్వీకరింపుము, నీకు శుభమగుగాక. ఇట్లు పలికిన పిమ్మట జనకుడు భరతునితో, ఓ రఘునందన భరత, మాండవిని పాణిగ్రహణపూర్వకముగా స్వీకరింపుము అని నుడివెను. పిదప ధర్మజ్ఞుడైన జనక మహారాజు, ఓ శత్రుఘ్న, శృతకీర్తిని కరగ్రహణపూర్వకముగా గ్రహింపుము. ఓ కాకుత్స వంశజులారా, శాంత స్వభావులు, సుందరమూర్తులు, సచ్చరిత్రులు, నిష్ఠానియమ జీవనులు,
మీరందరును మీ మీ వధువుల కూడి హాయిగా నుండుడు. జనకుడు మంత్రపూత జలములతో కన్యాదానములు చేసెను. జనకుని ఆశీస్సులతో కుశధ్వజుడు మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకిచ్చి కన్యాదానము అనర్చెను. జనకుని మాటలను పాటించి ఆ నలుగురు సోదరులను వశిష్ఠుని ఆమోదముతో తమ తమ వధువుల కరగ్రహణములను గావించిరి. మహాత్ములైన ఆ నలుగురు రాకుమారులు తమ తమ వధువులతో కూడి అగ్నికిని, వేదికకును, జనక మహారాజునకును, ఋషులందరికిని ప్రదక్షిణపూర్వకముగా ప్రణతులనర్చిరి. పిమ్మట శాస్త్రోక్తముగా కల్పసూత్రములను అనుసరించి వివాహ కార్యక్రమములను కొనసాగించిరి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురును తమ తమ వధువులైన సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తుల సుకుమారములైన కరములను గ్రహించుచుండగా అంతరిక్షము నుండి కనుల పండువగా పుష్పవృష్టి కురిసెను. దివ్య దుందుబులు మోగెను. వీణ, వేణు, మృదంగ తాళములతో మధుర గీతములు వీణుల విందు గావించెను. అప్సరసలు గుంపులుగా గూడి నృత్యములు చేసిరి. గంధర్వులు కమ్మగా గానములు అనర్చిరి. రఘువంశజుల వివాహ మహోత్సవములు అత్యద్భుతముగా జరిగెను. ఈ విధముగా తూర్యాది మంగళవాద్యములు మ్రోగుచుండగా నృత్య గీత వాద్యధ్వనుల మధ్య మిక్కిలి తేజోమూర్తులైన ఆ దంపతులు 3 పర్యాయములు అగ్ని ప్రదక్షిణములను ఆచరించి వివాహ కార్యక్రమములను నెరవేర్చిరి. పిమ్మట రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ వధువులతో కూడి విడిది గృహములకు చేరిరి. దశరథ మహారాజు కూడా ఆ నవదంపతులను మహా ఆనందముతో తనివి తీరా చూచుచూ ఋషులతో బంధుమిత్రులతో కూడి విడిది భవనమునకు చేరెను.